హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఎవరైతే మన ఛానల్ కొత్తగా చూస్తున్నారో దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ప్లీజ్ లైక్ అండ్ షేర్ కూడా చేయండి అండ్ కామెంట్ కూడా మీ యొక్క ఒపీనియన్ కామెంట్ రూపంలో తెలపండి. మరొకటి ఇంటర్నేషనల్ డీల్ గురించి నేను మాట్లాడదలుచుకున్నాను. ఒకసారి వివరాల్లోకి వెళ్దాం. భారత నౌకాదళంతో 64,000 కోట్లతో 26 యుద్ధ విమానాల కొనుగోలుకు ఫ్రాన్స్తో భారత్ ఒప్పందం. దీనికి కేంద్ర భద్రతా వ్యవహారాల కమిటీ ప్రధానమంత్రి అధ్యక్షన ఆమోద ముద్ర వేసింది. భారత నౌకాదళం త్వరలో రక్షణ మరింత దృఢంగా మారనుందని తెలిపారు. నేవీలో వినియోగానికి 26 ప్రత్యేకమైన రఫేల్ యుద్ధ విమానాలను భారత్ ప్రభుత్వం కొనుగోలు చేయనుంది. ఇందుకోసం ఫ్రాన్స్తో 64,000 కోట్ల విలువైన ఒప్పందం కుదుర్చుకుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నేతృత్వంలోని భద్రతా వ్యవహారాల కేంద్ర కేబినెట్ కమిటీ ఈ మేరకు ప్రతిపాదనను బుధవారం ఆమోదించింది. ఒప్పందంపై సంతకాలు జరిగిన 5 ఏళ్ల తర్వాత నుంచి యుద్ధ విమానాలు అప్పగింత ప్రక్రియ ప్రారంభమవుతాయనేసి ఫ్రాన్స్ తెలిపింది. ఈ మెగా డీల్లో భాగంగా రఫేల్ తయారీ సంస్థ దసో ఏవియేషన్ మన నౌకాదళానికి యుద్ధ విమానాలు, అనుబంధ సహాయ సామాగ్రి, ఆయుధ వ్యవస్థలు, విడిభాగాలను కూడా అందజేస్తుంది. ఫ్రాన్స్ నుంచి భారత్ వాయుసేన ఇప్పటికే 36 అత్యాధునిక రఫేల్ యుద్ధ విమానాలను కొనుగోలు చేసింది. నౌకాదళం కోసం మెరైన్ రఫేల్ యుద్ధ విమానాలను సమకూర్చుకోవాలన్న ప్రతిపాదనను 2023 జూలైలోనే రక్షణ శాఖ ఆమోదం తెలిపింది. నేవీ అవసరాలను దృష్టిలో పెట్టుకొని ప్రత్యేకంగా అభివృద్ధి చేసిన ఈ యుద్ధ విమానాలు మన పోరాట సామర్థ్యాలను గణనీయంగా పెంచుతాయి. ఇవి అత్యాధునిక ఏవియానిక్స్ ఆయుధ ఫ్యూచర్ను కలిగి ఉంటాయి. చిన్న రన్వే పైన కూడా సులభంగా ల్యాండింగ్ కాగలవు, టేకాఫ్ కాగలవు. నౌకాదళంలోని చేరే రఫేల్ యుద్ధ విమానాలను విమాన వాహనకైన INS విక్రాంత్పై మోహరించనున్నట్లు రక్షణ శాఖ వెల్లడించింది. 2025-26లో ప్రధానమంత్రి కృషి సించాయి యోజనలో ఉప పథకంగా కమాండ్ ఏరియా అభివృద్ధి, వీటి నిర్వహణను చేపట్టేందుకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. ఇందుకోసం 1,600 కోట్లు కేటాయించింది. ఇప్పటికే ఉన్న కాలువలను, ఇతర వనరులను, సాగునీటి సరఫరా సదుపాయాలను కింద ఈ ఉన్న కాలువలను ఆధునీకరించడానికి ఈ 1,600 కోట్లను ఉపయోగించినట్టు తెలుస్తుంది. అయితే భారత్ యొక్క రక్షణ వ్యవస్థను పటిష్టంగా చేయడానికి ప్రధానమంత్రి నేతృత్వంలోని భద్రతా వ్యవహారాల కేబినెట్ కమిటీ సూత్రప్రాయంగా ఇది అంగీకారం తెలిపింది. ఫ్రాన్స్ నుంచి 26 రఫేల్ యుద్ధ విమానాలను కొనుగోలుకు సూత్రప్రాయంగా అంగీకారం తెలిపింది. ఈ యొక్క డీల్ 64,000 కోట్లని అధికారులు వెల్లడించారు. యుద్ధ విమానాలు కాకుండా ఇద్దరు విడిభాగాలను, రఫేల్ యుద్ధ విమానాలకు సంబంధించిన విడిభాగాలను, అనుబంధ సహాయక సామాగ్రి, ఆయుధ వ్యవస్థలను కూడా ఇవి మనకు భారత్కు అప్పగించినట్టు తెలుస్తుంది. ఈ యుద్ధ విమానాలు తయారు చేసే సంస్థ దసో ఏవియేషన్ మన నౌకాదళానికి టెక్నికల్ సహాయం కూడా అందించినట్టు తెలుస్తుంది. ఈ ఒప్పందం చేసుకున్న 5 ఏళ్ల తర్వాత నుంచి మనకు రఫేల్ యుద్ధ విమానాల అప్పగింత ప్రక్రియ ప్రారంభం అవుతుంది అనేసి ఈ కమిటీ వెల్లడించింది. దీంతో మనకు 26 రఫేల్ యుద్ధ విమానాలను మన దగ్గర ఉన్న INS విక్రాంత్ పైన మోహరించనున్నట్టు రక్షణ శాఖ వెల్లడించారు. ఇప్పటికే ఫ్రాన్స్ నుంచి మనం 36 అత్యాధునిక రఫేల్ యుద్ధ విమానాలను కొనుగోలు చేసిన విషయం తెలిసిందే. దీని శత్రు దేశాల నుంచి భారత రక్షణ వ్యవస్థను మరింత దృఢంగా ఉంచుకోవడానికి, వారి నుంచి మనం ప్రొటెక్ట్ చేసుకోవడానికి, ఎదురుదాడి తీయడానికి కూడా ఇవి యుద్ధంలో ఆరితేరి ఉన్నాయనేసి ఫ్రాన్స్ అధికారులు వీరికి వివరించారు. కొన్ని దేశాలు కూడా ఇదివరకు వీటిని యుద్ధంలో వాడినట్టు, అది సక్సెస్ఫుల్గా పనిని ముగించుకుని వచ్చాయనేసి ఫ్రాన్స్ అధికారులు భారత అధికారులకు వెల్లడించడం తెలుస్తుంది. ప్రస్తుతం ప్రపంచంలో ఉన్న అత్యాధునిక యుద్ధ విమానంలో రఫేల్ యుద్ధ విమానం నెంబర్ 1లో ఉన్నట్టు కొనసాగుతున్నట్టు తెలుస్తుంది.
పక్కన ఉన్న పొరుగు దేశాలైన చైనా, పాకిస్తాన్ దేశాల నుంచి రక్షించుకోవడానికి మన రక్షణ దళాన్ని మరింత బలోపేతం చేసుకోవడానికి ఇవి దోహదపడతాయని తెలుస్తుంది. థ్యాంక్ యూ అండి.